దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు, అరుణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రియులారా మరొకసారి మీ అందరకు ప్రభు నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యము చాలా విలువైన వాక్యముగా బైబిల్ గ్రంథం కనబడుతుంది. దేవుని యొక్క వాక్యం ఈరోజు ఆ వాక్యం ఏంటంటే, నా ప్రాణమును దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. అంటే ఎందుకు ఏంటని బైబిల్ గ్రంథంలో చదువుద్దాం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము మనం చదువుకొని దాని కొరకు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మేము నీ ఎదుటికి వచ్చిన మమ్మలను నీ ఆలోచన చేత, నీ తలంపుల చేత బలపరిచి నడిపించమని, నీ వాక్యముతో బలపరిచి దీవించమని ఈ సాయంకాల సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థన చేయించున్నాం. ప్రభా, ఆత్మీయుడ, ఆలోచనకర్త, ఓ తండ్రివైన దేవా, లోకరక్షణకర్తవైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను దయచేసి మహిం పొందమని నాయన, నీ మాట్లాడుచు నేనే కానీ నా తలంపులు కాదు, నా ఉద్దేశాలు కాదు. నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి ఏ మాటలు నీ బిడ్డలకు అవసరం ఆ మాటలు బయలుపరిచి నీ వాక్యం ద్వారా నింపమని ఆత్మ తండ్రి అయిన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడైండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మనము దేవుని కృపలో ఆనందమును పొందుటకును, దేవుని కృపచేత దీవించబడటకు దేవుడు మనల్ని భూలోకంలో నివసింపచేశాడు. అయితే ఇక్కడ ఈరోజు అంశంలో 61వ అధ్యాయం 12 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడుతున్న ప్రభు యొక్క విషయంలో మనం గమనించాలి. మన ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది అంట. ఆయన వల్ల రక్షణ కలుగుతుంది. ఆయనే నాకు ఆశ్రయము, నా దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంటే అంతగా అర్ధగా కదిలింపబడను. ఎక్కడ మడత అక్కడ నేను కదిలింపబడే మనిషిని. దేవుడు నీ ఆశ్రయమైనప్పుడు, నీ ఆదరణకర్త అయినప్పుడు నువ్వు మౌనంగా ఉండటం మంచిదే కదా. దేవుడు నీ పట్ల ప్రేమ, విశ్వాసము, నమ్మకము కలిగినప్పుడు ఆయన ఎడల మనం ఎంతగా విశ్వాసముతో నింపబడి ఉన్నామో, ఎంతగా ఆలోచన కలిగి ఉన్నామో ఒకసారి మనం గ్రహించాలి. ప్రియులరా, ఇక్కడ నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని మనం ఎలాగో చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ దేవుడు నీ ఆశ్రయము. ఆయన నేను మౌనముగా ఉన్నానంటే దేవుడు ఆదరించేవాడు, ప్రేమించేవాడు. ఎలాగా మనకు అన్ని రకాలుగా అమర్చబడి ఉన్నాయనుకోండి, గొడవలు ఎందుకు? ఇంకా మౌనంగానే కదా ఉంటాం. ఏది అమరలేదనుకోండి, ఏం చేస్తాం? గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, అందుకే మౌనము చాలా ఇట్లకి సమాధానం. దేవుడు మౌనముగా ఉన్నప్పుడు ఆ మౌనం ఎంత గొప్పదో చెప్తున్న మాటలను చూస్తే, ఎందుకు మీరు ఒకరి మీద భయపడుదురు, ఊగుచున్న గోడను, పడపోని కంచెను. చూడండి, ఊగిపోతున్న గోడను, పడిపోతున్న కంచెను ఎవరో తోసినట్టుగా ఎందుకు మీరు చేస్తున్నారు? ఇక్కడ మీరందరూ ఎందుకు ఒకరిని పడదోయి చూచితురు? ఇవాళ అదే జరుగుతుంది లోకంలో. అందుకే ప్రకృతి అనేక రకాలుగా మనకు బుద్ధి చెప్పినా కానీ మన కళ్ళు తెరవలేని పరిస్థితి. ఎందుకు మీరు ఎందాక ఎవరిని పడదో? మన సహోదరుల్ని, మన స్నేహితుల్ని, మన బంధుమిత్రుల్ని, మన కళ్ళ ముందు తిరుగుచున్న వారిని మనం పడదోయాలి తప్ప మనము దేనికి కూడా పడదోయటానికి మనం ఎందుకు? అసలు దేని ప్రయోజనం ఏంటి? ప్రేమించు చూడు, గౌరవించి చూడు, ఆదరించి చూడు, సహాయపడి చూడు, ఏమండి హక్కును చేర్చుకుని చూడు. అబ్బా, ఎంత అదృష్టం అండి. ఇవాళ కాలబడుతున్న బంగారం
మెరుగుపడుతున్న బంగారం, అలంకరించిన బంగారం షోరూంలో గ్లాసులో పెడితే ఎంత దగదగదగా మరుస్తుంది. అలాగా నీవు కూడా ప్రేమించి చూడు. నలగగొట్టబడినట్టు నీవు నలగగొట్టబడి చూడు, దాంట్లో అసలేని విలువ. ప్రియులారా, చూడండి, రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారు సూదులతోనూ టాబ్లెట్లతోనూ ఇండిషన్లతో మన శరీరం ఎక్కడెక్కడ కుల్లబడుతూ ఉంటారు. కుల్లబడితేనే తప్ప మన యొక్క శరీరంలోకి ఆ మందు చేరలేదు. ఎందుకంటే ఒక జల్లిడిగా, ఒక చిక్కముగా మన శరీరం కాస్తుంది మన నరాలని, మన దేహాన్ని. ఆ నరం ఎక్కడుందో పట్టుకోవాలంటే దొరకలేనప్పుడు 1-4 సార్లు, చాలా సార్లు పొడుస్తున్నప్పుడు, అయ్యా మాకు బాధ అనిపిస్తుంది అంటే, నరాలు దొరికితే మేము ఎందుకు పొడుస్తామమ్మా అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మౌనము చాలా ఇట్లకి సమాధానం. ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. ఇక్కడ అంటున్న మాటలని, ఔన్నత్యము అతను పరదోయుటక వారు ఆలోచించుచున్నారు, అబద్ధములాడుట వారికి సంతోషము. వారు తమ తొమ్మును, అంటే వారు తమ నోటుతో శుభవచనం పలుకుతూ, ఇక్కడ అంటున్నాడు అంతరంగంలో దూషిస్తారు. అంటే బయటికి ఏమంటారంటే, అబ్బా నీ అంత గొప్పవాళ్ళు ఎడకని, అంతరాత్మగా ఇటు దుర్మార్గుడు ఎప్పుడు చేస్తాడరా అని అంతరాత్మగా తలంచు వారు చాలా మందిలో. పెదాలు ప్రేమ అంటాం కదా, హృదయ ప్రేమను గద్దింపుతూ ఉంటది, పెదాల ప్రేమను అవసరాలు తీర్చుకున్నదండి. ఇక్కడ ఏమంటున్నాడు, హృదయ ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదో ఆలోచన కలిగి ఉండాలి. అబద్ధములు మనం ఎందుకు వారికి సంతోషంగా ఉంటాయి. ప్రియారా, ఈ లోకంలో మన నోటితో శుభవచనాలు పలుకుతాం కన, అంతరంగంలో మనం దూషించిన ప్రయోజనం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండుము. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ దొరుకుతుంది. ఇలా మౌనం చాలా ఇట్లకి, చాలా మందికి అవసరం. ఎస్, ఆవేశపడిపోయి నరాలు తెంపుకుని హాస్పిటల్ పాలవుట కంటే మౌనంగా ఉండటం చాలా మంచిది. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, సమాజం చెప్తుంది, ప్రకృతి చెప్తుంది. ఎందుకురా మానవుడా పరిగెడుతున్నావు, ఎందుకురా నీవు మూర్ఖుడు వలె ప్రయాణం చేస్తున్నావు అని మానవుడికి దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మనకు గమనించాలి ఒక్కసారి. ఈ సాయంకాల సమయంలో వింటున్నా నీవు కానీ నేను కానీ, మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా జీవించాలి. ఆత్మరూపులుగా జీవించున్నాడు. మనం ఏమైపోతున్నామో దేవుడే ఈ రోజున నీకు నాకు బయలుపరుస్తున్నాడు. ఇంకా మనం చదువుకుంటూ ఉంటే, రక్షణ కలుగుచున్నది, ఆయనే ఆశ్రయము నా దుర్గము, నా రక్షణ నా ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడిన, నా రక్షణ నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధి నుండి హృదయములు కుమ్మరించుడి. అంటే ఆయన యందు దేవుడు మనకు ఆశ్రయం అయి ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఆయన మన హృదయము కుమ్మరించుకున్నాడు దేవుడు. అంటే దావీదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఖచ్చితంగా అతడు దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాడు కాబట్టి ఈ మాటలు మనకు చెప్పగలుగుతున్నాడు. నా ప్రియమైన క్రైస్తవ యొక్క సంగమ, దేవుని బిడ్డలారా, మనం ఎవరినైనా తిట్టుకుంటున్నామా, ఎవరినైనా దూషిస్తున్నామా, ఎవరినైనా బాధ పెడుతున్నామా, ఎవరినైనా కించుపరుస్తున్నామా, ఎవరినైనా వేధిస్తున్నామేమో జాగ్రత్త. ప్రభు అన్నాడు, అది నీకు మంచిది కాదు, నీకు మంచి పని కాదు అది అంటున్నాడు ప్రభు. ఎలాగున్నావు, ఏ రకంగా మాట్లాడుతున్నావు, ఏ రకంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, ఇది ప్రభు చెప్పిన మాట. నా ప్రియమైన దైవజనమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ప్రార్థించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. దైవదాసుడేగా నేను కూడా కోరుకున్నది అదే. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఆత్మ సంబంధులుగా జీవించున్నాడు. ఖచ్చితంగా దేవుని పట్ల ప్రేమ, విశ్వాసము, నమ్మకము కలిగి జీవిస్తాం. ఇక్కడ అంటున్న మాటలని, అలుపులైన వారు ఒట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, ఒట్టి ఉప్పురు కన్నా అలకనగా ఉన్నారు. అంటే ప్రియులరా, ధనవంతులు ఈ లోకంలో, పేరు కలిగిన వారు ఈ లోకంలో అంతా కలిగిన రేపొద్దున దేవుని త్రాసులో వాళ్ళు తేలిగైపోతారంట.
విశ్వాసము, నమ్మకం, శ్రమ, వేదన, బాధ, చింత, చివుకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తూకబడతారు, బరువుగా ఉంటారు వాళ్ళు దేవుని సన్నిధిలో. విశ్వాసముతో, నమ్మకంతో, భక్తితో, భయముతో కలిగి ఉన్నవా కుమారుడా, కుమార్తె, అయితే నీకు తిరుగుబాటు ఎవరు కూడా లేనే లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు ఈ సాయంకాల పూట. 10వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, అపత్కారమందు నమ్మించుడి, దోచుకునుట చేత గర్వపడుకుడి, ధనము ఇచ్చినను లక్ష్య పట్టిన, ధనం హెచ్చించినా కానీ, మనకి ఎక్కువ వచ్చినా కానీ దాన్ని పెద్దగా ప్రేమించకండి. అందుకే ధనము హెచ్చున్నాను దాన్ని లక్ష్య పెట్టకుడి, దాన్ని ప్రేమించుకుడి, దాన్ని లోపరుచుకునుకడి. దాన్ని లోపరుచుకోండి, అది ఎక్కడ తీసుకెళ్ళి నేను నిలువెల్లా ముంచేస్తుందో నీకు తెలియదు. ఇక్కడ ప్రియులారా, ఈ యొక్క 10వ వచనంలో చెప్తే ధనము లక్ష్య పెట్టకుడి, అది నిన్ను నాశనం చేసేస్తుంది. ఎంతవరకైనా కోరుకుతే దానికి తృప్తి అనేది ఉండదు. ధనానికి నీ అంతును చూస్తుంది, అవసరమైతే నీ మరణాన్ని కూడా చూస్తుంది, నీ అంతము, నీ పుట్టుక నీ యొక్క వంశావళి కూడా లేకుండా చేస్తుంది. అటువంటిది ధనము యొక్క ప్రాముఖ్యత. ధనము చాలా చెడ్డది అని నేను అన్నాను, కానీ ధనములో ఎంతవరకు వాడాలో కంట్రోల్ చేయాలి. ఏమండి, గుర్రం ఎక్కిన వాడు తన కళ్ళిని విడిచిపెడితే గుర్రం అదుపు తప్పి పరిగెడుతుంది. అదే తన యజమానుడి చేతిలో కళ్ళి ఉందనుకోండి, ఎంతగా పరిగెట్టాలో అంతగా పరిగెడుతుంది. ధనము కూడా అంతే. ఎస్, నదులు ఇవాళ ఎందుకు కడుతున్నారు? నదులు మరి దానికి తలుపులు ఎందుకు పెడుతున్నారు? అవసరాన్ని బట్టి తెరుచుకోటాకే, అవసరాన్ని బట్టి వాడుకోటాకే తప్ప ఉన్నది కదని తలుపులు తెరిస్తే నదిలో తలుపు పొంగి ఏం చేస్తాను, ఊరిని నాశనం చేస్తుంది. ఈరోజు డబ్బు కూడా అంతేనండి ప్రియులారా. ఇక్కడ 11వ వచనంలో, బలమని తన మనదిని కుమారుడు దేవుని సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట వినపడిను, ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియలను చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చేత నీది. అంటే కృప చూపడం దేవునిదే. ఈ లోకంలో మనం ఎంత హెచ్చించుకున్నా, ఎంత గొప్పవారిగా మనం తోగాలనుకున్నా అది వ్యర్థమని ప్రభువు చెప్తున్నాడు ఈ సాయంకాల సమయంలో. ప్రియులారా, ఎంత ధనం వైపు మన వైపు చూపుతున్నాం, ఎంత ధనం వైపు మగ్గు చూపు నడుస్తున్నాం ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ మాటలు చెప్తున్న మాటలు మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ప్రభు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం అర్థం చేసుకున్నాడు. ఖచ్చితంగా ప్రభు పట్ల ఏమై ఉన్నాము అని మనం గమనించే వాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈ మొదటి మాట ఎందుకు ఈ 62వ అధ్యాయంలో చెప్తున్నములో దేవుడు ఏమంటున్నాడు అని, నా ప్రాణము దేవుని నమ్ముకు ఉండి మౌనముగా ఉండటం. అంటే దేవుని సన్నిధిలో మీరు మౌనముగా ఉండి ప్రార్థించటమే మీ పని. ప్రార్థించడం మీ పని అయితే కార్యం చేసే పని ఎవరి పని? దేవునిది. దేవుడే కార్యం చేసేవాడు. నీవు నేను చేసేవారం కాము. నీవు నేను పరిగెట్టే ఎందుకు పరిగెడతా? ఎవరు పరిగెడుతున్నారు? దేవుడు పరిగెత్తించేవాడు కాదండి. దేవుడు నిన్ను అలాస పెట్టే ఆయాసపరిచేవాడు కాదండి. దేవుడు అన్యాయంగా నిన్ను దుఃఖపరిచేవాడు కాదండి. దేవుడు అనే పదం ఏదైతుందో నిన్ను ప్రేమించేవాడు, నిన్ను గణపరిచేవాడు. ఆయన పరలోకంలో ఎలాగైతే హెచ్చించబడి స్తుతించబడుతున్నాడో భూలోకంలో నువ్వు కూడా అంత ఘనమైన స్థితి కలిగి ఉండాలనేదే దేవుని ఉద్దేశం. కానీ ఈనాడు మనం మాత్రం పాపానికి లోబడి, పాప క్రియలకు లోబడి ఏమైపోతున్నాం అంటే స్వాదనకు లోబడిపోతున్నాం. స్వాదన వేదనకు మనం కలిగి జీవిస్తున్నాం. దేవుడు అంటున్నాడు అది కరెక్ట్ కాదు అని ప్రభు కీర్తన గ్రంథకర్త ఎందుకు దేవుని నమ్ముకుని నేను మౌనంగా ఉన్నానంటే, సర్వ సృష్టికర్త ఆయన ఎదుట నా కుప్పు గంతులు పనిచేయవు. నా యొక్క ఎటకార జీవితం, నా యొక్క పాప జీవితం, నా యొక్క అనర్థాల జీవితం నా ఎదుట, ఆయన ఎదుట మేమేమీ అబ్బాయి లేదండి నేనేం చేశానంటాం. చూచుచున్నవాడు, వినుచున్నవాడు, గ్రహించుచున్నవాడు, ఆలకించుచున్నవాడు, నిన్ను సరిచేయటకు సిద్ధపడుచున్నవాడు ఆయన ఎదుట మనం ఏమాత్రము కూడా, ఒక సామెత ఉంది, కుక్క చేసే పని కుక్క చేయి, గాడి చేసే పని గాడి చేయాలి. కుక్క చేసే పని గాడి చేస్తే ఏం తిండి మరి దెబ్బలు తినడం తప్పదు. అలాగే ఉంది మన జీవితాలు ఇవ్వాల. గాడిది కుక్క ఏమో మౌనంగా ఉంది, దొంగ వచ్చాడంట. ఈలోగా గాడిది ఇంటి యజమానిని చూసి అరవటం మొదలుపెట్టింది. ఎవడొచ్చాడు ఏంటని గబగబ గాడిది, ఎందుకే ఇప్పుడు దాకా నువ్వు కడుపుండా తిన్నావు, ఎందుకు అరుస్తున్నావు అంటే దాన్ని చితగ్గొట్టాడంట. అప్పుడు కుక్క వచ్చి మాట్లాడుతుందా, అక్క లేకపోతే అన్నయ్య అని ఇలా వరసలు కలిపి నేను చేయవలసిన పని నువ్వు చేస్తే
ఏమాత్రం బాగుందా, నేను ఉన్నాను కదా, నువ్వెందుకు అంటే మన యజమానుడిని దోసుకెళ్ళిపోతాడేమోను, నేను అందుకే నేను ఉన్నాను కదా, నేను గమనించుకుంటున్నాను కదా, నువ్వెందుకు తొందరపడ్డావు అంటే, మనుషుల్లో తొందరపడే తత్వము ఉన్నంత కాలము మనము ఎక్కడికి వెళ్ళినా అనాలోచన, తిట్లు మనకు అన్నీ వస్తూ ఉంటాయి. అదే కుక్క వలె అవకాశం చూసి కుక్క వలె గమనిస్తూ దొరికినప్పుడు అవకాశం పట్టుకుని నిలబెడితే అది నిజమవుతుంది. ఒక గాడిదలా కంగారు పడి మనం అరిచామనుకోండి, దెబ్బలు తప్ప మనకి ఏమి తిట్లు తప్ప ఏముండదు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను దేవుని యందు ప్రార్థించి మౌనముగా ఉన్నాను, దేవుని యందు స్తుతించి మౌనంగా ఉన్నాను, దేవుని యొద్దకు చేరి ప్రార్థించి మౌనంగా ఉన్నాను అంటాడు. అంటే చూచుచున్నవాడు ఆయన ఎదుట నేనేమన్నా దాయగలనా, ఆయన ఎదుట నేనేమన్నా మరుగు చేయగలనా అనే విషయం ఈ లోకంలో ప్రతి వారు గమనించవలసిన విషయం. దేవుని ఎదుట మన కుప్పుగొంతులు ఏమాత్రం సరికావు. ఎలా ప్రకృతి సృష్టి యావత్తు కూడా భయపడుతూ దేవుడి ఆజ్ఞకు లోబడి మనల్ని ఒక్కసారి ఎలా విపత్తులు శోధనలు వస్తున్నాయంటే ఏంటి, దేవుడు మరలా మనల్ని ఇంకా మన ఆయుస్సును పెంచుతున్నాడు. దుర్మార్గులారా, మరి అపవాది క్రియలారా, మీరు అపవాదికి లోబడి మీరు అనర్థకాలం మీ జీవితానికి, మీరు రాబోయే తరానికి మీరు పాపము కలుగజేస్తున్నారు, దీన్ని మానుకోడని ప్రకృతి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం గమనించకపోతే అది నిజమే, మనం కాదు, మనం పోతాం, మన వెనకొచ్చే వారికి ఏమీ ఉండదు, మట్టి తప్ప. ఇవాళ మన వెనకొచ్చే వరకు మా కొడుకులకు, మా మనవాళ్ళకి మేము ఆస్తులు సంపాదించామండి, ఆస్తులు ఎంతవరకు? ఇవాళ భూకంపం వచ్చింది, తుఫాన్ వచ్చింది, సునామీలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, నీ ఆస్తులు ఇంకా నాకు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది. అది కాదు, ఎంతో గౌరవంగా నా బిడ్డలను పెంచాను, దేవుని ఎంత ప్రేమతో పెంచాను, దేవుని ఎంత భయభక్తులతో, ఇది నా బిడ్డలు భవిష్యత్ అని చెప్పుకుంటే దేవుడు నీ జీవితాన్ని కానీ, నీ భూమిని కానీ, నీ చుట్టుపక్కల సంపాదన అంత రెట్టింపు చేయగలుగుతాడు తప్ప నాశనమే చేయడు. గమనించండి, ప్రార్థించండి, స్తుతించండి, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించే కృప, కనిపెట్టే కృప, మౌనం పాటించే సహాయము దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సమయంలో నేను ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన, దీవెన, ఆశీర్వాదం నాకు మాకును. ఈ మాటలు ప్రభా దేవా, నేను దేవుని సన్నిధికి చేరి మౌనంగా ఉన్నాను అంటే దావీదు అంటున్నాడు, తండ్రి నీ ఎదుట నేను ఏమి దాయగలను, నా సమస్తం నీవు ఎరిగిన వాడు, నీ ఎదుట ఏమైనా దాయగలనా? కనుక ఈరోజు మేము ఏమీ దాయలేం. ఏమి ఎడల నీ ఎడల విశ్వాసం, నమ్మకం, భయభక్తులు కలిగి ప్రభా మన్నించ నీకు జావున ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించకపోయాం కాబట్టి మన్నించి నీ ఆత్మతో నింపి నీ బిడలుగా మేము ప్రార్థిస్తున్న బిడ్డలు, ప్రార్థించబోతున్న బిడ్డలు తండ్రి నీ ఆలోచనతో మమ్మల్ని నింపి బలపరిచి నీ సహాయం నా దేశ ప్రజలకు, దేశ నాయకులు, పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు, యవనులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతరాలకు, మిలిటరీ వారికి, పోలీస్ శాఖ వారికి, ఇదిగో ప్రభా సునాములు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి ప్రభా, వాగులు వంకలు పొంగుతున్నాయి తండ్రి, అనాథులుగా, అభాగ్యులుగా భయముతో బ్రతుకుతున్న ఈ ప్రజలకు నీవే ఆదరణకర్తవు, నీవే సర్వాధికారువు, నీవే సర్వ సృష్టిగతు, శాంతిపరిచి, బలపరిచి, దీవించి ఆదరించుమని ఈ సాయంకాల సమయంలో మరణాత ప్రార్థన సన్నిధి నుండి నీ దాసుడు నేను వేడుకుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. నిన్ను స్తుతిస్తుండగా నా స్తుతులు యావత్తు అంగీకరించి నాయన చేసిన ప్రతి అంశమును నీ పాదములందుకు దూపముగా చేర్చుకుని మహిమ పొందమని త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.